దోసకాయ టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా సాల్టు, పచ్చిమిరపకాయలు కొన్ని. అవి పొడవుగా వేసేస్తే నూనెలో పేలి మన మొహం మీదకి వస్తాయి కాబట్టి దాన్ని సగం చేసి వేయాలన్నమాట. చింతపండు. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాకొచ్చాక పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి. వేపి పచ్చిమిర్చి వేగినాక మిక్సీ జార్లోకి తీసేసి, ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లోకి తీసేసాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయాలి. ఆ వాటిలోని కొద్దిగా చింతపండు, మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు, సాల్టు వేసుకొని ఒక 10 నిమిషాలు వాటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిపోయినాక దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేయాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు, టమాటాలు మిక్సీ జార్లోకి తీసాక దాంట్లో ఒక ఎల్లుల్లిపాయ రబ్బ, కొద్దిగా జీలకర్ర వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి, ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటోస్ గ్రైండ్ చేస్తాంగా, దీన్ని జస్ట్ ఒక్క తిప్పి మళ్ళీ ఆపేయాలన్నమాట. అంటే మరీ మెత్తగా అయిపోకూడదు, కొద్దిగా ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి కొద్దిగా పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా అవి వేగినాక, ఇప్పుడు మనం మిక్సీలో పచ్చడి మిక్సీ పట్టాంగా, ఆ పచ్చడిలో ఒకవేళ ఉప్పు సరిపోతే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తాలింపు దీంట్లో పచ్చడిలో వేసేస్తే టమాటా దోసకాయ చట్నీ రెడీ.